రామ్నాథ్ కోవింద్ పేరును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన 10 నిమిషాల్లోనే వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కాబోయే రాష్ట్రపతిని బీహార్లో కలవడం సంచలనం రేపుతోంది. అభ్యర్థినామాల ప్రకటించారో లేదో బుకే ఇస్తున్న ఆయన ముందు కూర్చొని కబుర్లు చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇలా ఎలా విజయసాయిరెడ్డి కలిశారని టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాకే తెలియని సమాచారం విజయసాయిరెడ్డికి ఎలా తెలిసిందని ఒకంత కంగారు పడిపోయారు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏ అభ్యర్థి ఎవరో జగన్ కు ముందే సమాచారం అందించారని తెలుస్తుంది. ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా జగన్ కు కేసీఆర్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని ఇప్పటికే వార్తలు ప్రసారమవుతున్నాయి. వీరిని సలహా అడిగిన అమిత్ షా తెలుగుదేశం అధినేత చంద్రబాబును అడగలేదు. దీంతో టీడీపీ కడుపులో పేగులను మెలికేసి తిప్పుతున్నట్లయింది. మిత్రపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా తెలపకుండా ప్రతిపక్ష నేతకు ముందస్తు సమాచారం ఇవ్వడం ఆశ్చర్యకరం. ఒకప్పుడు కేంద్రంలో చక్రం గుర్రున తిప్పిన సీనియర్ నేతకు ఇది ఘోర అవమానమని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర పెద్దలు చంద్రబాబుకు ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని కోరలేదు. దీన్ని బట్టి చూస్తే విజయసాయిరెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేసిన జగన్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని అంతా అనుకుంటున్నారు. అతి కొద్ది సమయంలోనే రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎదగారని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రకంగా కేంద్రంలో చక్రం తిప్పడం వైసీపీకి కలిసొచ్చే అంశం. విజయసాయిరెడ్డి ఈ ఒక్కసారే కాదు చాలా విషయంలో తన తెలివితేటలను ప్రదర్శించారు. చాలా సార్లు వైసీపీ పవర్ ని అధినాయకుడికి గౌరవాన్ని పెంచాయి.